సో ఈ రోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మన దగ్గర ఉన్న సోర్సెస్ ద్వారా ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం, అదే మన మిషన్ ఏంటంటే ది మిర్రర్ ఎఫెక్ట్, అంటే అద్దం ప్రభావం వెనక ఉన్న రహస్యాలను ఛేదించడం. బేసిక్ గా ఒక సాధారణ సమస్యతో ఈ చర్చను ప్రారంభిద్దాం. ఖచ్చితంగా ఈ టాపిక్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అవును, ఒకసారి ఆలోచించండి. చాలా మంది లైఫ్ లో ప్రాబ్లమ్స్ రాగానే ఏం చేస్తుంటారు? ఒక కొత్త డైట్ ఫాలో అవుతారు, జాబ్ మారుస్తారు, ఫ్రెండ్స్ ని మారుస్తారు, కొందరైతే ఏకంగా సిటీ కూడా మార్చేస్తారు. ఎక్కడో ఒక చోట కొత్త లైఫ్ దొరుకుతుందని ఒక ఆశ కదా. ఎగ్జాక్ట్లీ. కానీ విచిత్రం ఏంటంటే ఎంత చేసినా సరే అవే పాత సమస్యలు, అవే ఆర్థిక ఇబ్బందులు, లేదా అవే రిలేషన్షిప్ గొడవలు వాళ్ళ వెంటే వస్తుంటాయి. చూస్తుంటే యూనివర్స్ వాళ్ళతో ఏదో ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది. నిజమే. ఎంత కష్టపడినా రిజల్ట్స్ ఎందుకు మారట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కరిలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనం గమనించాం. అదే, మనం ఎప్పుడు బయట రియాలిటీని మార్చాలని చూస్తాం, కానీ లోపల ఏం జరుగుతుందో అసలు పట్టించుకోం. దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈ డాక్యుమెంట్స్ లో ఉన్న విషయాలు చూస్తుంటే నాకు మైండ్ బ్లాంక్ అయింది యాక్చువల్లీ. ఇదొక క్లాసిక్ ప్రాబ్లం అండి. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఎప్పుడు విషయాలను భౌతికంగా కంటికి కనిపించేలా సాల్వ్ చేయాలని చూస్తాం. ఉదాహరణకు మనకు చేయి విరిగితే హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ ఎక్స్రే తీసి చూపిస్తారు. అవును, అదిగో అక్కడ ఎముక విరిగింది అని వేలు పెట్టి మరీ చూపిస్తారు. అది చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. దానికి ఒక మందు వేసేయచ్చు, లేదా ప్లాస్టర్ వేయచ్చు. ఒక రకమైన ప్రశాంతత దొరుకుతుంది. కరెక్ట్. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడుందో మనకు స్పష్టంగా కంటికి కనిపిస్తుంది కాబట్టి. కానీ మన కెరియర్ గ్రోత్ ఆగిపోయినప్పుడు, మనకు డబ్బులు నిలవనప్పుడు ఇలా ఎక్స్రే తీసి చూడలేం కదా. చూడలేం. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ మిగిలిపోతుంది. సరిగ్గా ఇక్కడే ఈ డాక్యుమెంట్స్ లో ఉన్న ద మిర్రర్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ మనకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఒక బిగినర్ కి అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రపంచం అనేది కేవలం ఒక అద్దం మాత్రమే. ఆ అద్దం అనాలజీ నాకు చాలా నచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే, మనం ఉదయాన్నే లేచి అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖం మీద ఏదైనా మురికి కనిపిస్తే మనం వెంటనే వెళ్లి అద్దాన్ని కడగం కదా, ముఖాన్ని శుభ్రం చేసుకుంటాం. పర్ఫెక్ట్ అనాలజీ. అద్దాన్ని ఎంత రుద్ది తుడిచినా అందులో కనిపించే ప్రతిబింబం ఎలా మారుతుంది? మారదు కదా. మన జీవితంలో పరిస్థితులను మార్చాలనుకోవడం కూడా సరిగ్గా ఆ అద్దాన్ని తుడిచినట్లే అని ఈ పరిశోధనలు చెప్తున్నాయి. ఎంత అద్భుతంగా చెప్పారు. అంటే డబ్బు, ఆరోగ్యం లేదా ప్రేమ ఇవన్నీ బయట వెతికితే దొరకవన్నమాట. ఎందుకంటే సమస్య అద్దంలో లేదు, మనలోనే ఉంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇదంతా వినడానికి ఏదో ఆధ్యాత్మిక ప్రవచనం లాగా, ఫిలాసఫీ లాగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక చాలా సాలిడ్ సైన్స్ ఉంది, ముఖ్యంగా న్యూరో సైన్స్. ఆ సైన్స్ పార్ట్కి వద్దాం, ఎందుకంటే అదే ఈ థియరీకి ఒక లాజికల్ బేసిస్ ఉంది. అవును, మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ లేదా సింపుల్ గా RAS అనే ఒక ఫిల్టర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం దేన్నైతే బలంగా నమ్ముతామో ఆ నమ్మకాలను మాత్రమే మనకు రియాలిటీగా చూపిస్తుంది, మిగతా వాటన్నిటిని బ్లాక్ చేస్తుంది. ఒక్క నిమిషం, ఈ RAS గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు అర్థమైనంత వరకు ఇది ఆ రెడ్ కార్ సిండ్రోమ్ లాంటిది కదా. రెడ్ కార్ సిండ్రోమ్ కరెక్ట్. అంటే ఎవరైనా ఒక కొత్త రెడ్ కలర్ కార్ కొందామని డిసైడ్ అయినప్పటి నుండి వాళ్ళు రోడ్డు మీద ఎటు చూసినా ఆ రెడ్ కార్లే కనిపిస్తాయి. అంతకుముందు ఆ కార్లు రోడ్డు మీద లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి, కానీ బ్రెయిన్ వాటన్నిటిని ఫిల్టర్ చేసేసింది. అవును, బ్రెయిన్ కి అవి ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాటిని ఇగ్నోర్ చేసింది. ఎప్పుడైతే ఆ రెడ్ కార్ ఇంపార్టెంట్ అని బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్ళిందో, ఆ RAS వెంటనే వాటిని వెతికి పట్టుకుని కళ్ళ ముందు పెడుతుంది. నా అనాలజీ కరెక్టేనా? పర్ఫెక్ట్ గా చెప్పారు. సరిగ్గా అదే జరుగుతుంది. ఆ RAS అనేది మన మెదడుకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది, లైఫ్ లో అవకాశాలు లేవు అని బలంగా నమ్మితే ఏమి జరుగుతుంది? అప్పుడు RAS ఆ నెగిటివ్ విషయాలనే వెతుకుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ఫిల్టర్ కొత్త అవకాశాలు కళ్ళెదురుగా ఉన్నా సరే వాటిని పక్కన పెట్టేస్తుంది. కేవలం వాళ్లకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ నమ్మకానికి ఏది ప్రూఫ్ ఇస్తుందో ఆ సంఘటనలను మాత్రమే హైలైట్ చేసి చూపుతోంది. వావ్. అంటే మన అంతర్గత నమ్మకాలు మారనంత వరకు బయట ప్రపంచంలో దృశ్యాలు అస్సలు మారవన్నమాట. మన మెదడు అనేది మనం ఇచ్చిన కమాండ్ ను గుడ్డిగా పాటించే ఒక సెర్చ్ ఇంజిన్ మాత్రమే అని అర్థమవుతుంది. అవును, అదొక పవర్ఫుల్ సెర్చ్ ఇంజిన్. కాబట్టి ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింట్ ని అర్థం చేసుకోవాలి. మనం లోపల ఏం ఫీల్ అవుతున్నామో అదే బయట మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడే నాకు లాజికల్ డౌట్ వస్తుంది. ఈ పాయింట్ దగ్గరే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ RAS అనేది మన ఐడెంటిటీని బట్టి రియాలిటీని ఫిల్టర్ చేస్తుందంటే ఒక చిన్న ట్రిక్ ప్లే చేయొచ్చు కదా. ఎలాంటి ట్రిక్ అంటారు? అదే, రోజు ఉదయాన్నే లేచి అద్దం ముందు నిలబడి నేను కోటీశ్వరుడిని, నేను సూపర్ హెల్దీ, నా లైఫ్ అద్భుతంగా ఉంది అని ఒక 100 సార్లు అఫర్మేషన్స్ చెప్పుకుంటే సరిపోతుందా? ఎందుకంటే సెల్ఫ్ డెవలప్మెంట్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఇదే చేస్తుంటారు. ఇది చాలా కామన్ గా జరిగేదే. మరి ఎందుకు మెజారిటీ జనాలకు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ వర్కౌట్ అవ్వవు? మనం బ్రెయిన్ కి కొత్త కమాండ్ ఇస్తున్నాం కదా, నేను రిచ్ అని చెప్తున్నాం, అయినా ఎందుకు రియాలిటీ మారట్లేదు? ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉందనుకుంటా. కరెక్ట్. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. కేవలం పైకి మాటలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒకరు పైకి నేను ధనవంతుడిని అని అరుస్తున్నప్పుడు వాళ్ళ లోపల ఏం జరుగుతుందో చూడాలి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో నా అకౌంట్ లో 10 రూపాయలు కూడా లేవు అని భయం ఉంటుంది కదా. అవును, వాళ్ళ ఉపచేతన మనసులో అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో అబ్బా ఎంత అబద్ధం అని ఒక బలమైన నమ్మకం రన్ అవుతుంటుంది. అక్కడ ఆ రెండు ఆలోచనల మధ్య తీవ్రమైన ఘర్షణ, ఒక రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. అంటే పైకి ఒక మాట, లోపల ఇంకో ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. యూనివర్స్ అనేది మనం పైకి ఏం మాట్లాడుతున్నామో లేదా ఏం కోరుకుంటున్నామో దానికి రెస్పాండ్ అవ్వదు. మనం అంతర్గతంగా ఎవరో, మన ఐడెంటిటీ ఏంటో దానికి మాత్రమే స్పందిస్తుంది. ఓహో, ఇప్పుడు అర్థమవుతుంది. అంటే కోరికకు, మన గుర్తింపుకు, ఐడెంటిటీకి మధ్య చాలా పెద్ద తేడా ఉందన్నమాట. నాకు సక్సెస్ కావాలి అని కోరుకోవడం అంటే ప్రస్తుతం నా దగ్గర సక్సెస్ లేదు అని ఒప్పుకోవడమే. కరెక్ట్ గా పట్టుకున్నారు. మనం కోరుకున్నప్పుడు ఆ లేమిని, ఆ కొరతను మాత్రమే బయటికి పంపుతాం. అదే నేను ఇప్పటికే సక్సెస్ఫుల్ పర్సన్ అని ఫీల్ అయినప్పుడు ఒక సమృద్ధిని, ఒక అబండెన్స్ ని ప్రసారం చేస్తాం. ఇది వినడానికి బాగుంది, కానీ ప్రాక్టికల్ గా చేయడం ఎలా? నా బ్రెయిన్ నన్ను చూసి ఎవరికి చెప్తున్నావు ఈ అబద్ధాలు నవ్వకుండా ఉండాలంటే అసలు ఈ ఇంటర్నల్ ఐడెంటిటీని ప్రాక్టికల్ గా ఎలా మార్చుకోవాలి? దానికి ఒక అద్భుతమైన మార్గం ఏంటంటే ఒక పవర్ఫుల్ మార్నింగ్ రొటీన్ ని డిజైన్ చేసుకోవడం. ఉదయం నిద్ర లేవగానే మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా రిసెప్టివ్ గా ఉంటుంది. ఆ టైంలో ఫోన్ చూసి టెన్షన్ పడకూడదు. చాలా మంది ఫస్ట్ చేసే పని అదే, మెయిల్స్ చెక్ చేయడం. అవును, అది మానేసి జస్ట్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఒక కారు లేదా ఇల్లు కావాలని పిక్చర్ లాగా కాకుండా ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వాలి. అంటే ఆ కారు ఉన్నప్పుడు మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ ని పట్టుకోవాలన్నమాట. ఆ ఇల్లు ఉన్నప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో ఆ ఎమోషన్ ని ఇప్పుడే అనుభవించాలి. బ్రెయిన్ కి ఏది నిజం, ఏది ఊహ అనేది డిఫరెన్స్ తెలియదు. మీరు ఆ ఎమోషన్ ని ఫీల్ అయినప్పుడు ఆ RAS కొత్త నమ్మకాలను రిజిస్టర్ చేసుకోవడం మొదలుపెడుతుంది. బ్యూటిఫుల్.
ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంటే మన సోర్సెస్ లో ఉన్న ఒక సూపర్ కాన్సెప్ట్ నా మైండ్ లో ఫ్లాష్ అయింది. అదే ఎమోషనల్ వైఫై. అవును, అది చాలా మంచి అనాలజీ. వినడానికి చాలా క్యాచీగా ఉంది కదా. మన ఇళ్లలో ఉండే ఇంటర్నెట్ రూటర్ కంటికి కనిపించకపోయినా అది వైఫై సిగ్నల్స్ ని ఇల్లంతా స్ప్రెడ్ చేస్తుంది. మన ఫోన్ ఆ సిగ్నల్ కి కనెక్ట్ అయితేనే కదా మనకు డేటా వస్తుంది. కరెక్ట్, సిగ్నల్ లేకపోతే ఏమీ డౌన్లోడ్ అవ్వదు. వీళ్ళు ఏమంటున్నారంటే మన భావోద్వేగాలు, మన ఎమోషన్స్ కూడా సరిగ్గా ఒక వైఫై రూటర్ లాగా ఒక ఫ్రీక్వెన్సీని బయటికి పంపుతాయట. అంటే భయం అనే పాస్వర్డ్ కొడితే భయపెట్టే సిచువేషన్స్ లైఫ్ లోకి డౌన్లోడ్ అవుతాయి. యాక్చువల్లీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్వాంటం ఎనర్జీ సూత్రాలు కూడా సరిగ్గా ఇదే చెబుతున్నాయి. ఈ విషయంలో అంతా శక్తిమయమే. మనం చేసే ప్రతి ఆలోచనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఫిజిక్స్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుందంటారా? ఖచ్చితంగా. భయం, ఆందోళన, కోపం లేదా నా దగ్గర ఏమీ లేదు అనే ఆలోచనలు ఇవన్నీ ఒక రకమైన లోయర్ ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తాయి. అదే కృతజ్ఞత, ఆనందం, ప్రశాంతత అనేవి చాలా ఉన్నతమైన ఫ్రీక్వెన్సీలు. అంటే హై వైబ్రేషన్ అన్నమాట. అవును, ఒక వ్యక్తి రోజంతా ఏ ఫ్రీక్వెన్సీలో ఎక్కువసేపు ఉంటే రేపటి వాళ్ళ రియాలిటీ దానికి తగ్గట్లుగానే మారుతుంది. ఇది క్వాంటం లెవెల్లో జరిగే సైంటిఫిక్ ప్రాసెస్. ఒక నిమిషం ఆగండి. క్వాంటం ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అట్రాక్ట్ చేయడం అంటే కొంచెం ఎక్కువైందేమో అనిపిస్తుంది. ఇది నిజంగా ఏదో మ్యాజిక్ లాగా బయట ఉన్న పరిస్థితులను అయస్కాంతంలా లాగేస్తుందా? సైన్స్ ని మ్యాజిక్ అని చెప్పలేం కదా. అంటే నా ఉద్దేశం, లేక మన ఫీలింగ్స్ మారడం వల్ల మన బ్రెయిన్ లో ఉన్న ఆ ఆర్ఏఎస్ కొత్త ఆపర్చునిటీస్ ని చూడటం మొదలు పెడుతుందా? ఈ రెండిట్లో ఏది నిజం అంటారు? ఇది చాలా మంచి పాయింట్. నిజానికి ఈ రెండు కలిసే పనిచేస్తాయి. సైకలాజికల్ గా చూస్తే మీ ఆర్ఏఎస్ ఫిల్టర్ పాజిటివ్ థింగ్స్ ని వెతకడం మొదలు పెడుతుంది. అదొక సెర్చ్ ఇంజిన్ కాబట్టి. అవును. ఇక సైంటిఫిక్ గా క్వాంటం లెవెల్లో చూస్తే సబటామిక్ పార్టికల్స్ అన్ని అబ్జర్వర్ అంటే చూసే వ్యక్తి యొక్క ఎమోషనల్ స్థితిని బట్టి మారతాయని ప్రూవ్ అయింది. కానీ ఎవరికైనా అంత టెక్నికల్ డీటెయిల్స్ అవసరం లేదు. బిగినర్స్ అంత టెక్నికల్ గా వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ గా ఏం చేయాలో చెప్తే బాగుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. దానికి పరిష్కారాలు కనిపించవు. అందుకే పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని అనిపించినప్పుడు ఆ ఎమోషనల్ వైఫై సిగ్నల్ ని మార్చడానికి ఒక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఆ టెక్నిక్ అంటే కొంచెం వివరిస్తారా? జస్ట్ 2 నిమిషాలు ఎక్కడైనా కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడు మన జీవితంలో ఉన్న కనీసం 3 మంచి విషయాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఓకే, అంటే ఆ క్షణంలో ఉన్న స్ట్రెస్ నుండి మైండ్ ని డైవర్ట్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ చిన్న చేంజ్ ఆ క్షణంలోనే మన ఎమోషనల్ ఫ్రీక్వెన్సీని భయం నుంచి ప్రశాంతతకు షిఫ్ట్ చేస్తుంది. ఇది ఎవరైనా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చాలా ప్రాక్టికల్ అడ్వైస్. సరే, ఇదంతా బాగుంది. నేను నా ఐడెంటిటీని మార్చుకున్నాను, నా ఎమోషనల్ వైఫై పాస్వర్డ్ సెట్ చేశాను, పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వచ్చేసాను. అంతా సెట్ చేశారు. కానీ ఇక్కడే అందరికీ వచ్చే అతి పెద్ద డౌట్ గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ చేసిన మరుక్షణమే రేపు పొద్దున్నే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెరిగిపోదు, నా హెల్త్ ప్రాబ్లమ్స్ రాత్రికి రాత్రి ఎందుకు మాయం కావు? ఇది ఒక లాజికల్ ప్రశ్న కదా. చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. ఒకసారి నేను అద్దం ముందు నిలబడి ఐడెంటిటీ షిఫ్ట్ చేసిన వెంటనే బయట రియాలిటీ ఎందుకు మారదు? ఇదంతా చూస్తే ఏమర్థమవుతుంది అని కామన్ పీపుల్ కి డౌట్ వస్తుంది. దీనికే పరిశోధకులు టైం లాగ్ అనే పేరు పెట్టారు. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. భూమిలో ఒక విత్తనం నాటిన వెంటనే అది చెట్టుగా మారదు కదా. దానికి టైం పడుతుంది ఖచ్చితంగా. అవును, భూమి లోపల దాని వేర్లు బలపడాలి, నీరు పోయాలి. అది పైకి భూమిని చీల్చుకొని కనిపించడానికి ముందే లోపల చాలా ప్రాసెస్ జరుగుతుంది. మన జీవితం కూడా అంతే. అంటే ఈ టైం లాగ్ అనేది ఆ ప్రాసెసింగ్ టైం అన్నమాట. అవును, పాత నమ్మకాల తాలూకు వేగం తగ్గుముఖం పట్టి కొత్త రియాలిటీ భౌతిక రూపం దాల్చడానికి మధ్యలో ఉండే సమయమే ఈ టైం లాగ్. అర్థమైంది. అంటే మనం ఒక పాత ఇంటిని కూలగొట్టి అదే ప్లేస్ లో కొత్త ఇల్లు కడుతున్నప్పుడు మధ్యలో ఒక స్టేజ్ వస్తుంది. అంత దుమ్ము, ధూళి, చెత్తాచెదారం గందరగోళంగా ఉంటుంది. అప్పుడు చూస్తే అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాం అనిపిస్తుంది కదా. అవునవును, అసలు ఇల్లు కట్టి తప్పు చేశానా అనిపిస్తుంది. ఈ టైం లాగ్ కూడా అలాంటిదేనంటారా? ఎందుకంటే చాలా మంది జిమ్ కెళ్ళి ఒక వారం రోజులు కష్టపడేసి అద్దంలో చూసుకుని రిజల్ట్ రానందుకు వదిలేస్తారు. కరెక్ట్. 6 ప్యాక్ రాలేదేంటి, ఇదంతా వేస్ట్ అని గివ్ అప్ ఇచ్చేస్తారు. ఈ కాన్సెప్ట్ లో కూడా చాలా మంది ఫెయిల్ అయ్యేది ఈ గ్యాప్ లోనే కదా, ఈ వెయిటింగ్ పీరియడ్ లోనే కదా. ముమ్మాటికి నిజం. ఈ నిరీక్షణ సమయంలోనే మన నిజమైన పరీక్ష ఉంటుంది. ఇదంతా అబద్ధం, నా బతుకు మారదు అని మళ్ళీ పాత ఫ్రీక్వెన్సీలోకి జారిపోతారు చాలా మంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటారు? ఈ టైం లాగ్ ఫేజ్ లో మనం తీసుకునే చర్యల మీద అంటే యాక్షన్స్ మీద మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనం బలవంతపు చర్యకి స్ఫూర్తిదాయక చర్యకి మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. బలవంతపు చర్య, స్ఫూర్తిదాయక చర్య అంటే ఫోర్స్డ్ యాక్షన్ కి ఇన్స్పైర్డ్ యాక్షన్ కి మధ్య తేడా. దీని కాస్త మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్పండి. నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నాకు జాబ్ పోయింది అనుకోండి, నేను రాత్రి 3 గంటల వరకు నిద్రపోకుండా భయంతో పానిక్ తో 100 కంపెనీలకి రెజ్యూమేలు పంపించడం అనేది ఫోర్స్డ్ యాక్షన్ అవుతుందా? అవును, అది పక్కా ఫోర్స్ యాక్షన్. అదే ప్రశాంతంగా ఉండి నా స్కిల్స్ కి సెట్ అయ్యే ఒక ఇద్దరు సరైన వ్యక్తులకు ఫోన్ చేసి మాట్లాడడం ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటారా? ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన మొదటి ఎగ్జాంపుల్ లో ఒక రకమైన డెస్పిరేషన్ ఉంది, తీవ్రమైన అలసట ఉంటుంది, భయం ఉంటుంది, ఎలాగైనా ఈ పని అవ్వాలి, లేకపోతే నా పని గోవిందా అని ఒక ఆందోళన ఉంటుంది. ఆ భయంతో చేసిన పని కాబట్టి రిజల్ట్ రాదంటారా? అవును, అందులో రిజల్ట్స్ రావు, వచ్చినా అవి ఎక్కువ కాలం నిలబడవు. కానీ ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా లోపల నుండి ఒక థాట్ వస్తుంది. ఒక ఇంట్యూషన్ లాగా అన్నమాట. ఫలానా వ్యక్తికి ఒకసారి మెసేజ్ చేద్దామనో, ఈ కొత్త కోర్స్ చేద్దామనో, ఆ పని చేస్తున్నప్పుడు మీకు ఏ ఒత్తిడి ఉండదు, చాలా నేచురల్ గా ఫ్లో అయిపోతుంది. అది నేరుగా మిమ్మల్ని సరైన అవకాశాల దగ్గరికి తీసుకెళ్తుంది. సూపర్ కాన్సెప్ట్ ఇది. అంటే మన వైఫై సిగ్నల్ ని సరిగ్గా సెట్ చేసినప్పుడు మన ఫోన్ కి ఆటోమేటిక్ గా సరైన నోటిఫికేషన్స్ ఎలా వస్తాయో, మనసు ఆ పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు సరైన ఆలోచనలు అదే వస్తాయన్నమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. మరి ఈ టైం లాగ్ గ్యాప్ లో మనం ట్రాక్ తప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పాత నెగిటివ్ ఐడెంటిటీలోకి పడిపోకుండా ఉండాలంటే ఏదైనా ప్రాక్టికల్ టిప్ ఉందా? దానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ టూల్ ఉంది. అదే ఈవినింగ్ రిఫ్లెక్షన్ లేదా వీక్లీ ట్రాకింగ్ జర్నల్. ఓకే, ఇది ఎలా చేయాలి? రాత్రి పడుకునే ముందు జస్ట్ ఒక 5 నిమిషాలు కేటాయించి మీలో మీరే సమీక్షించుకోవాలి. ఈ రోజు నేను ఎంత సమయం పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను, ఎన్నిసార్లు భయపడ్డాను అని ఒక బుక్ లో రాసుకోవాలి. అంటే మన ఎమోషన్స్ ని ట్రాక్ చేయాలన్నమాట. అవును, నా పాత ఐడెంటిటీ నన్ను వెనక్కి లాగినప్పుడు నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేశాను అనేది జర్నల్లో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఇంటర్నల్ గ్రోత్ ని మనమే కొలుచుకోవచ్చు. వావ్, ఇది చాలా బాగుంది. బయట రియాలిటీ మారకముందే లోపల మనం ఎంత మారామో మన క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ టైం లాగ్ ని మనం ఈజీగా భరించగలం. ఇది వింటుంటే నాకేమనిపిస్తుందంటే, ఇంతకాలం మనం పరిస్థితుల చేతిలో కీలు బొమ్మలు అనుకున్నాం కదా. నాకు అన్యాయం జరిగింది, నా బాస్ సరిగ్గా లేడు, నా బ్యాక్గ్రౌండ్ బాలేదు అని మనల్ని మనం ఎప్పుడూ బాధితులుగా చూసుకున్నాం. విక్టిమ్ మెంటాలిటీ అంటారు దీన్ని. అవును, కానీ మొత్తం అనాలిసిస్ చూశాక ఎవరైనా సరే ఒక విక్టిమ్ స్టేజ్ నుంచి వాళ్ళ లైఫ్ కి వాళ్ళే ఒక సృష్టికర్తగా, ఒక యాక్టివ్ క్రియేటర్ గా మారొచ్చని అర్థమవుతుంది. ఖచ్చితంగా మారచ్చు. పరిస్థితులను చూసి భయపడటం మానివేసి మన లోపలి నమ్మకాలే ఆ పరిస్థితులకు కారణమని యాక్సెప్ట్ చేయడం అదొక పెద్ద అవేకనింగ్. ఇది నిజంగా లైఫ్ చేంజింగ్. యాక్చువల్లీ బయట జరిగేది ఎప్పుడు ఒక అద్దం మాత్రమే, ఒక రిఫ్లెక్షన్ మాత్రమే అని గుర్తించిన క్షణం పవర్ మొత్తం మీ చేతిలోకి వస్తుంది. మార్చాల్సింది అద్దాన్ని కాదు, అద్దం ముందు నిలబడిన మిమ్మల్ని అని అర్థం చేసుకోవాలి. కరెక్ట్.
ఈ డీప్ డైవ్ మొత్తాన్ని మనం ఒకే ఒక పాయింట్ తో కంక్లూడ్ చేయాలంటే ఈ సోర్సెస్ లో ఉన్న ఒక అద్భుతమైన వాక్యం నన్ను చాలా ఎక్సైట్ చేసింది. దాన్ని నేను కోట్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. అదేంటంటే, మనం కేవలం స్క్రీన్ మీద పడే ప్రొజెక్షన్ కాదు, మనమే ఆ ప్రొజెక్టర్. వీఆర్ నాట్ ది ప్రొజెక్షన్, వీఆర్ ది ప్రొజెక్టర్. వావ్, అమేజింగ్ లైన్ అది. మనం ఇంతకాలం ఆ థియేటర్లో స్క్రీన్ మీద పడుతున్న బొమ్మను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. అక్కడ హీరో తన్నులు తింటుంటే స్క్రీన్ ని తుడిస్తే ఏం లాభం కదా. అసలు సినిమా మన లోపల నుంచే, మన ప్రొజెక్టర్ నుంచి ప్రసారం అవుతుంది. చాలా అద్భుతమైన ఎనాలజీ ఇది. ఈ ప్రొజెక్టర్ సిద్ధాంతమే ఈ మొత్తం కాన్సెప్ట్ కి ఆత్మ లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే మనమే ఆ ప్రొజెక్టర్ అయినప్పుడు మన లోపల నడుస్తున్న ఫిల్మ్ రోల్ మారకుండా బయట స్క్రీన్ మీద కొత్త సినిమా ఎలా కనిపిస్తుంది? కనిపించదు, అది అసాధ్యం. అవును, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన నమ్మకాలు, ఇవే ఆ ఫిల్మ్ రోల్. ఆ ఫిల్మ్ ని మార్చిన క్షణంలోనే బాహ్య ప్రపంచం అనే స్క్రీన్ మీద కొత్త సినిమా మొదలవుతుంది. ఆ టైం లాగానే ఇంటర్వెల్ ని దాటితే ఖచ్చితంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. సూపర్. ఈ రోజు విశ్లేషణ నిజంగా మనల్ని ఆలోచింపజేసేలా ఉంది. ప్రతిరోజు మనం ఎన్నో పనులు చేస్తాం, కానీ మన బేసిక్ ఐడెంటిటీని మార్చుకోకుండా చేసే పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరే అని చాలా క్లియర్ గా అర్థమైంది. యా, ముందు లోపల మారాలి. ఎక్స్రే తీస్తే ఎముక విరిగినట్లు స్పష్టంగా కనిపించే భౌతిక ప్రపంచం వేరు, మన కంటికి కనిపించని నమ్మకాలు మన వాస్తవాన్ని సృష్టించే ఈ అంతర్గత ప్రపంచం వేరు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే అసలైన సక్సెస్ అని నాకు అనిపిస్తోంది. 100% నిజం. ఇదే మనం ఈ రోజు నేర్చుకున్న అతి పెద్ద లెసన్. అయితే ముగింపుగా వినేవారికి ఒక ప్రశ్న వదిలిపెడుతున్నాను. మనమంతా ఒక ప్రొజెక్టర్ అయితే ప్రతి ఒక్కరూ తమ అంతర్గత ప్రొజెక్టర్ ద్వారా రేపటి కోసం ఎలాంటి చిత్రాన్ని ప్రసారం చేయాలనుకుంటున్నారు? చాలా డీప్ క్వశ్చన్ ఇది. రేపు ఉదయం లేచిన వెంటనే మళ్ళీ అదే పాత భయాలను ప్రసారం చేస్తారా, లేక సాధించబోయే కొత్త జీవితాన్ని ఆనందంగా ఫీల్ అవుతూ ప్రసారం చేస్తారా? ఒక్కసారి ఆ సక్సెస్ ని స్పష్టంగా ఊహించుకుని ఈ క్షణం నుంచే ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టండి. అప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. అవును, రేపు ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబం ఇంకెంత అద్భుతంగా మారుతుందో కదా. ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.